ఇక జనసేన విషయానికి వద్దాం. విజయవాడ పశ్చిమ రగడైతే చల్లారటం లేదు. పవన్ తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. జనసేనకి విజయవాడ వెస్ట్ టికెట్ ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. వెస్ట్ సీట్పై తగ్గేదే లేదంటున్నారు జనసేన నేత పోతిన మహేష్. సో ఏం జరుగుతుంది అక్కడ మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి, సో ఏం జరుగుతోంది? విజయవాడ వెస్ట్ విషయంలో రగడైతే చల్లారని పరిస్థితి కనిపిస్తోంది. సో ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నారా పోతిన అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నమ్ముకున్న మరో జనసేన నాయకుడు మోసపోయాడనే చెప్పుకోవచ్చు. విజయవాడ వెస్ట్కు సంబంధించి ఆ సీటును మొదటి నుంచి కూడా జనసేన ఆశిస్తోంది. టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్నప్పుడు కానీ తర్వాత బీజేపీ ఆ కూటమిలో చేరిన తర్వాత కూడా ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ జనసేనకి వస్తుందని ఆశించారు. ఈ క్రమంలో బీజేపీకి ఆ సీటు వెళ్తుందన్న సమయంలో టికెట్ ఆశించిన పోతిన మహేష్ కూడా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెచ్చారు. పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యారు. పవన్ కూడా అతనికి ఒక హామీ ఇచ్చారు. కానీ ఈరోజు చూస్తే కనుక విజయవాడ వెస్ట్ సీటును బీజేపీకి కేటాయించారు. బీజేపీ నుంచి సుజనా చౌదరిని అభ్యర్థిగా కూడా ప్రకటించారు. దీంతో పోతిన మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జనసేన కార్యకర్తలు కూడా పవన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 5 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడితే తమను వాడుకుని వదిలేశారు, తమను మోసం చేశారని వారంతా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గడిచిన 10-15 రోజులుగా కూడా పోతిన మహేష్ తనకు ఖచ్చితంగా వెస్ట్ టికెట్ ఇవ్వాలని చెప్పి పట్టుబడుతూ నిరసనలు దీక్షలు చేస్తున్నారు. ఆయన అనుచరులు కూడా రకరకాల కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన హామీ ఏదైతే అది నెరవేరలేదో దీంతో అటు పోతిన మహేష్ కావచ్చు ఆయన అనుచరులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పోతిన మహేష్ తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని గతంలో చెప్పారు. ఇప్పుడు అదే మాటకి కట్టుబడి ఉండేలాగా అక్కడ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకుని మాత్రం ఖచ్చితంగా జనసేన సింబల్ ఏదైతే ఉందో గ్లాస్ సింబల్తోనే ఎన్నికలకు వెళ్తానని చెప్పి పోతిన మహేష్ స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకి తెలుస్తుంది. అయితే అశోక్, అటు కిరణ్ రాయల్ అవ్వచ్చు లేకపోతే పోతిన మహేష్ లాంటి నాయకులు వీళ్ళకి గుర్తింపు తీసుకొచ్చిందే జనసేన వల్ల. పవన్ కళ్యాణ్ ఇమేజ్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి పర్సనల్గా ఒక ఇమేజ్ అంటూ లేదు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు జనసేన చేపడుతోంది. సో నమ్మిన నాయకులందరూ తాను ఏది చెప్తే అదే వినాలి, అదే చేయాలి అనే ఒక ధోరణి కనిపిస్తోందంటూ జనసేన నాయకుల్లో ఒకటి వినిపిస్తోంది. అదే వాళ్ళ మాటల్లో కూడా అర్థమవుతోంది. సో దీనికి ఏం చెప్తారు? సో కార్యకర్తలు ఎలాంటి రకమైన ఫీలింగ్ ఉంది? అంటే కొంతమంది నాయకుల్లో ఆ తరహా భావన ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా పార్టీకి నాయకుడు ఎంత బలమో కింద క్షేత్రస్థాయిలో కార్యకర్తల సపోర్ట్ లేదే ఏ పార్టీ నిలవదు. విజయవాడలో ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి నాయకులు ఎవరైనా చెప్పాలంటే ఖచ్చితంగా పోతిన మహేష్ కూడా ఉంటాడని చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి ఆ స్థాయిలో గడిచిన 5 ఏళ్ళుగా కూడా కష్టపడ్డాడు. నేను అనేక సందర్భాల్లో పూర్తి స్థాయిలో పార్టీ కోసమే పనిచేశాను, డబ్బు కోల్పోయాను, మా సమయం అంతా కూడా పార్టీ కోసమే ఖర్చు చేశాము, అలాంటి తమకు టికెట్ ఎందుకు ఇవ్వరు అనేది వారు ప్రశ్నిస్తున్నారు. ఒక పోతిన మహేషే కావచ్చు, కిరణ్ రాయల్ కావచ్చు, అలాగే ఎవరైతే పంచకర్ల సందీప్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తానని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తుంటాడు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో తమలాంటి వారికి ఒక అవకాశం ఇస్తారు. కేవలం డబ్బే ప్రాధాన్యం కాకుండా ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడి పార్టీని వృద్ధి చేసేందుకు కష్టపడిన తమలాంటి వారికి అవకాశం ఇస్తారని వారంతా భావించారు. ఆ కోణంలోనే వారంతా టికెట్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదే డిమాండ్తో వాళ్ళంతా కూడా ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వకపోతే కొంతమంది నాయకులు చెప్తున్నట్టు బెదిరిస్తున్నారంటున్నారు, కానీ వారు పడిన కష్టాన్ని నాయకుడు ఎందుకు గుర్తించట్లేదనేదే వారు వేస్తున్న ప్రశ్నగా మనకి ఇక్కడ తెలుస్తుంది. హరి రైట్ అశోక్.